ఇదిగోండి ఫ్రెండ్స్, బొగ్గుల్లో తీసేసాను చిలకడ దుంప. 2 కేజీల చిలకడ దుంప తీసి ఇలా కాల్చేసి పక్కన పెట్టా. చిన్నప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యిలో వేసేసి ఇలా మగ్గపెట్టి అది మాకు వేడి వేడి పెడతా ఉంటే అందులో నుంచి వచ్చే కమ్మటి వాసన ఇప్పటికీ నేను మర్చిపోలేను. అమ్మని మర్చిపోలేము, అమ్మ ప్రేమని మర్చిపోలేము. పండగకి వీలు చూసుకొని పిల్లలందరూ కూడా అమ్మని వెళ్ళి కలవండి, పండగ బాగా చేసుకోండి. అమ్మ బతుకున్నప్పుడు అమ్మ విలువ అనేది తెలియదు, అమ్మ చనిపోతే అమ్మ విలువ. అమ్మని ఎక్కడ ఎతికినా సరే మనకి ఎక్కడ దొరకదు. సో ఈ చిలకడ దుంపకి నాకు మా అమ్మకి అంత ఎఫెక్ట్ అనమాట. అది నిజంగా మా అమ్మ ఇదంటే ఎంత ఇష్టం. ఇది పొంగలన్నం అంటే చాలా ఇష్టం. అమ్మ పొంగలన్నం కూడాను అడుగంటిని పొంగలన్నం ఉంటుంది కదా, అది గోక్కొని మరీ ఇష్టంగా తినేది. ఆ తర్వాత ఆమె ఎందుకు అలా తింటున్నా అని చెప్పేసి మేము ఆలోచిస్తే అడుగంటిన చిలకడ పొంగలన్నంలో ఒక వాసన ఉంటుంది, కమ్మటి వాసన. ఆ చెక్క అది చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే నా వంటగా ఇష్టపడింది అన్న. ఆ తర్వాత బ్రౌనిష్ ఫ్లేవర్ బెల్లప్ది కదా. కాలిపోతున్నావా? చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. ఇదిగండి వేడి మీద ముట్టుకోలేకపోతున్నాను. స్పూన్ తీసుకురావా? తీసురా, స్పూన్తో పెట్టేస్తా.